మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతిపై కుటుంబ సభ్యులు ఆ పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యం కావడం, అదేవిధంగా అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఘటన స్థలంలో 4 బుల్లెట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుల్లెట్స్ సార్ ఇన్సైడ్ పోలేదు. ఒక ఫోటో తీసుకుని షేర్ చేసుకోవచ్చు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతిపై కుటుంబ సభ్యులు ఆ పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యం కావడం, అదేవిధంగా అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఘటన స్థలంలో 4 బుల్లెట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ మృతికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు అనిల్ కారు ప్రమాదంలో మృతి చెందినట్టుగా రాత్రి కొంత చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి పోలీసులు వచ్చి చూసేసరికి అక్కడ కొన్ని 4 బుల్లెట్లు దొరకడంతో ఇవి రోడ్డు ప్రమాదం కాదు, పక్క హత్య చేసినట్లుగా పోలీసులు భావించారు. 4 బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు చనిపోవడంతో కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తానికి నిన్న కాంగ్రెస్ కొల్చారం మండలం నాయకులతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని ఎన్నిక కోసం అధిష్టానం పిలువడంతో గాంధీ భవన్ వెళ్లారు. గాంధీ భవన్ నుంచి తిరుగు ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్తో కలిసి ఇంటికి వస్తున్న క్రమంలో వాళ్ళందరినీ కూడా పోతంచెట్టి చౌరస్తాలో దించేసి వస్తున్నటువంటి సందర్భంలో వరిగుంతం గ్రామంలో పోతంచెట్టి చౌరస్తాలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కారు యాక్సిడెంట్ అయినట్టుగా అక్కడ చిత్రీకరించి కారులోనే మృతదేహం పడినట్లుగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకొని చూసేసరికి అప్పటికే అనేది చనిపోయాడు. అయితే ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలన నేపథ్యంలో 4 బుల్లెట్లు కావడంతో ఖచ్చితంగా హత్య అని పోలీసులు భావించారు. అదేవిధంగా కుటుంబీకులు కూడా ఖచ్చితంగా హత్య అని చెప్పి వాళ్ళు నిర్ధారణ వచ్చేసి మా కొడుకును హత్య చేసినట్టుగా కుటుంబీకులైతే సీరియస్ గా పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఖచ్చితంగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొల్చారం మండలంలో ఉద్రిక్త పరిస్థితులతో ఉన్నాడు. రంగంపేట తర్వాత పైతర ఇటువంటి గ్రామాల్లో ఇప్పటికీ సిఆర్పిఎఫ్ బలగాలు పోలీసు బందోబస్తు పెట్టారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ యువ నాయకుడు అతన్ని ఎవరు చనిపెట్టారు, ఎందుకోసం చనిపెట్టారు, వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా అక్రమ సంబంధాలు లాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి పోలీసులైతే దర్యాప్తు చేపడుతున్నారు. అక్కడ బంధువులు తర్వాత కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మోహరించడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో చనిపోవడంతో అటు నిన్న తీసుకువెళ్లిన వాళ్ళ పైన అనుమానం వ్యక్తం చేస్తూ అదేవిధంగా గతంలో చేసినటువంటి వ్యాపార లావాదేవీలు ఇంకా దానికి సంబంధించిన విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. కానీ బుల్లెట్ గాయాలతో చనిపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఆ బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకుని దానిపై కూడా పూర్తి స్థాయి ఆ బుల్లెట్లు ఎక్కడి నుంచి ఎవరి గతంలో ఎవరైనా ఈ పిస్టల్ వాడిరా, అసలు ఎక్కడి నుంచి వచ్చిన అనే విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కొల్చారం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిఆర్పిఎఫ్ బలగాలతో మరికొంత పోలీసు బలగాలతో అక్కడ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజు, కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతిపైన అనుమానాస్పద మృతిపైన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ లీడర్లు ఏమంటున్నారు? రాజు, కుటుంబ సభ్యులు పక్కా ఇది హత్య అని భావిస్తా ఉన్నారు. పోలీసులకు అదే ఫిర్యాదు కూడా చేశారు. అక్కడ 4 బుల్లెట్లు లభ్యం కావడంతో తర్వాత ఒంటిపై కూడా బుల్లెట్ గాయాలు ఉండడంతో ఇది హత్య చేసి కారులో డెడ్ బాడీని వేసి
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా హత్య అని చెప్పి కుటుంబీకులైతే పోలీసులకు ఇప్పటికే కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే భావిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితి హత్య ఖచ్చితంగా హత్యకు సంబంధించిన విషయం పూర్తిగా నిగ్గు తేలాల్సిందని అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు కుటుంబీకులు కూడా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. యువ నాయకుడు చనిపోవడంతో అంత తీవ్ర విషాదం నెలకొంది. ఆ మండలంలో ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కుటుంబీకులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా పూర్తి బందోబస్తు అటు సిఆర్పిఎఫ్ తర్వాత ఇంకొంతమంది పోలీసు బలగాలు రప్పించి ప్రస్తుతానికైతే పరిస్థితులంతా చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అక్కడైతే ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్వాత కుటుంబీకులైతే ఎట్టి పరిస్థితులు హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పట్టుకోలే ఇప్పుడు తాడు కట్టేసిన